హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి, వీటిని అయితే ఎండ్ వరకు చూడండి. సో ప్రతిరోజు మన ఛానల్ ద్వారా అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు జాబ్ నోటిఫికేషన్ వివరాలు కూడా మీకైతే అందిస్తున్నాను. ఖచ్చితంగా ఛానల్ని సపోర్ట్ చేయడానికి ప్రతి వీడియోని అయితే లైక్ చేయండి. మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు చాలా మోటివేషన్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటాయి. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికైతే షేర్ చేయండి. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్ నుంచి మంచి అప్డేట్స్ ఉంటాయి. సో ఫ్రెండ్స్, నేను ఈవినింగ్ నేనైతే నీటిపారుదల శాఖ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. దీని మీద వీడియో చేశాను. ఎవరైనా చూడకుంటే చూసి దీనికైతే అప్లై చేసుకోండి. దీనిలో మీకైతే 6 రకాల ఉద్యోగాలు ఉన్నాయి. సో ది లింక్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చూడండి. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్టయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి 50,000 మంది డాక్టర్లు అంటే ఒక న్యూస్ చూడవచ్చు. తాత్కాలిక నియామకానికి సీఎం గ్రీన్ సిగ్నల్ అంటే ఒక న్యూస్ అయితే మనకి ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది. మనకు నిన్న ఈవినింగ్ దీనికి సంబంధించి మనకు వే టు ఎస్ఎంఎస్లో ఈ న్యూస్ అయితే రావడం జరిగింది. ఒకసారి దీనిలో ఇచ్చినట్టు ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్టయితే మనకు వైద్య సిబ్బందిపై పని ఒత్తిడి తగ్గించేందుకు కేసీఆర్ అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. కరోనా విజృంభిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో మనకి ఏదైతే ఫ్రంట్ లైన్ వారియర్స్గా పనిచేస్తున్నటువంటి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి పని ఒత్తిడి తగ్గించడానికి కొత్తగా ఇప్పుడు ఎంబీబీఎస్ పూర్తి చేసినటువంటి అభ్యర్థులకు అవకాశం అయినట్లయితే ఇక్కడ కేసీఆర్ గారు అయితే నిర్ణయించడం జరిగింది. దీనిలో భాగంగా మనకు దాదాపు 50,000 మంది ఎంబీబీఎస్ పూర్తి చేసి సిద్ధంగా ఉన్నటువంటి అర్హులైనటువంటి వైద్యుల నుంచి దరఖాస్తులు అయితే ఆహ్వానించినట్లు తెలిపారు. అదే కాకుండా ఇంకా వీళ్ళని 2-3 నెలల కాంట్రాక్ట్ ప్రాతిపదికగా తీసుకుంటారు. వారితో పాటుగా మనకు ల్యాబ్ టెక్నీషియన్ కావచ్చు, ఇంకా దానికి సంబంధించినటువంటి నర్సులకు సంబంధించి కూడా వీళ్ళైతే తీసుకునేటువంటి ఛాన్స్ ఉందంటే ఇక్కడైతే ఓవరాల్గా అయితే దీనిలో మనం న్యూస్ చూడొచ్చు. సో దీనికి సంబంధించి నేను వెబ్సైట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దానికి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ పీడిఎఫ్ కూడా మన ఛానల్ యొక్క వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే షేర్ చేస్తాను. ఇంకా దాని గురించి మనకి ఎటువంటి అప్డేట్స్ అయితే వెబ్సైట్లో అయితే ఇవ్వలేదు. ఫ్రెండ్స్, మరొక అప్డేట్ కనుక చూసినట్టయితే మనకి ఇక్కడ బీపీఎన్ఎల్ నుంచి 4,960 పోస్టులతో ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే మనకు భారతీయ పశుపాలన నిగమన్ లిమిటెడ్ సంస్థ నుంచి మనకి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దీనిలో మనకు 3 రకాల ఉద్యోగాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి డైరీ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ వచ్చేసి 160 ఉద్యోగాలు ఉన్నాయి. డైరీ డెవలప్మెంట్ ఆఫీసర్స్ వచ్చేసి 800 ఉద్యోగాలు ఉన్నాయి. డైరీ కోఆర్డినేటర్ వచ్చేసి 4,000 ఉన్నాయి. టోటల్గా 4,960 ఉద్యోగాలు ఉన్నాయి. ఇది మనకు రాజస్థాన్కి సంబంధించినటువంటి సంస్థ, కాకపోతే ఇండియన్ నేషనల్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి మనకు 1 మంత్ బ్యాకే నోటిఫికేషన్ వచ్చింది. కాకపోతే దాన్ని మళ్ళీ ఎక్స్టెన్షన్ చేస్తున్నట్టు, మనకు అప్లికేషన్ డేట్ని ఎక్స్టెన్షన్ చేస్తున్నట్టు మనకైతే వెలుగు న్యూస్ పేపర్లో లాస్ట్ 2 days బ్యాక్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకు May 10th అనేది లాస్ట్ డేట్ ఉంది. దీనికి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చూడండి. పోస్ట్ను బట్టి దీనిలో మీకు 10th ఇంటర్మీడియట్ అదేవిధంగా లా డిగ్రీ చేసిన వాళ్ళకైతే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీకు రిటర్న్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ ద్వారా అయితే ఉంటుంది. అండ్ దీనికి సంబంధించి లాస్ట్ డేట్ మీకు May 10th అయితే ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఇక్కడ ఒక్కొక్క పోస్ట్ని బట్టి మీకు అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది. దీనికి సంబంధించి నేను కంప్లీట్ వీడియో కూడా చేశాను, లాస్ట్ 1 month బ్యాక్ మన ఛానల్లో ఉంటుంది. సో దాన్ని కూడా లింక్ కింద అయితే నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్నటువంటి క్యాండిడేట్స్ వీటికైతే అప్లై చేసుకో. సో మరొక అప్డేట్ కనుక చూసినట్టయితే మనకు కరీంనగర్ నిరుద్యోగులకు మంచి అవకాశం అంటే ఒక న్యూస్ చూడవచ్చు. 12న జాబ్ మేళా కండక్ట్ చేసినట్టు మనకి ఈరోజు వే టు ఎస్ఎంఎస్లో ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. సో ఇదే కాకుండా మనకు ఇంకా 3 డిస్ట్రిక్ట్ల ద్వారా దీనికి సంబంధించినటువంటి ఎన్సీఎస్ పోర్టల్ ద్వారా మనకు ఆన్లైన్ జాబ్ మేళా అనేది కండక్ట్ చేస్తున్నారు. దాని మీద నేను ఒక స్పెషల్ వీడియో అయితే చేస్తాను ఈవినింగ్ లోపు. సో దీనికి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి డిస్ట్రిక్ట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇది ఆన్లైన్లోనే దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ అనేది ఉంటుంది కనుక దాని మీద నేను సపరేట్ వీడియో చేస్తాను. ఇంతకుముందు కూడా మనం ప్రీవియస్ దీని మీద చాలా వీడియోస్ చూసాము. నాకు ఇంకొక 3 డిస్ట్రిక్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, దానికి సంబంధించిన వేకెన్సీస్ వివరాలు కూడా రావడం జరిగింది. సో అవి మీకు కావాలనుకుంటే వీడియోని అయితే లైక్ చేసి ఆ వీడియో సపరేట్గా చేయండి అని చెప్పేసి అయితే కింద కామెంట్ చేయండి. ఆ వీడియో నేను ఈవినింగ్ లోపు మీకు అందించడానికి అయితే ప్రయత్నం చేస్తాను. అండ్ మరొక అప్డేట్ కనుక చూసుకుంటే ఉద్యోగాలు ఊఫ్ అంటే ఒక న్యూస్ చూడవచ్చు. కరోనా దెబ్బ, కొలువుల కోత, భద్రత శూన్యం, చిన్న పరిశ్రమల మూత, సో మందగించినటువంటి వాణిజ్యం, ఉపాధి మార్గాలు నిల్లు, రుణ దరఖాస్తులు ఫుల్ అంటే ఒక న్యూస్ అయితే మనం ఈరోజు చూడవచ్చు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో. సో మనకు కరోనా మహమ్మారి విలయతాండం చేస్తున్నటువంటి వేళ ఉద్యోగాలు మాత్రం ఊడిపోతున్నాయి. వాస్తవానికి 2020 మార్చిలో మొదలైనటువంటి ఈ లాక్డౌన్ నుంచే సో అన్ని రకాల పరిశ్రమల్లో చాలా కష్టాలను ఎదుర్కొంటూ కొన్ని పరిశ్రమలు అయితే నడుపుకుంటూ వస్తున్నాయి. సో ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో ఇంకా చాలా సిచ్యువేషన్ కరెక్ట్ లేని ఈ సిచ్యువేషన్లో చాలా మందికి అయితే ఉద్యోగాలు అయితే ఊడుతున్నాయంటే ఇక్కడ మనం ఓవరాల్గా అయితే దీనిలో అయితే న్యూస్ అయితే చూడవచ్చు. అండ్ మరొక అప్డేట్ కనుక చూస్తే మనకు ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి నోటీస్ బోర్డులో పలు రకాల నోటిఫికేషన్ల గురించి అయితే ఇవ్వడం జరిగింది. మనకు బ్యాంక్ నోట్ ప్రెస్లో 135 ఉద్యోగాలు అంటూ మనకు ఒక నోటిఫికేషన్ అయితే రీసెంట్గా రిలీజ్ కావడం జరిగింది. ఇది మనకు భారత ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇది మనకు మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి బ్రాంచ్. రీసెంట్గా మనకు హైదరాబాద్ నుంచి కూడా ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో దీనిలో అయితే మనకు 135 పోస్టులు ఉన్నాయి. దీనికి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సూపర్వైజర్స్ కావచ్చు, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ జాబ్స్ ఉన్నాయి, టెక్నీషియన్కి సంబంధించి, అండ్ సెక్రటరియట్ అసిస్టెంట్ జాబ్స్ ఉన్నాయి. సో వీటికి సంబంధించి ఇక్కడ చూసినట్లయితే పోస్ట్ను అనుసరించి సంబంధిత సబ్జెక్ట్లో ఐటీఐ, ఇంజనీరింగ్, డిప్లొమా, గ్రాడ్యుయేట్ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. విత్ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలన్నారు. సో దీనికి ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి. May 12th అనేది లాస్ట్ డేట్ ఉంది. ఇంకా అదే కాకుండా మనకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు నుంచి కూడా ఒక నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. దీనిలో 35 పోస్టులు ఉన్నాయి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్
ఇది మనకు మెడికల్ విభాగం సంబంధించినటువంటి పోస్టులు. సో దీనికి ఎలిజిబిలిటీ ఉంటే మీరైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా NWDAలో 62 పోస్టులు అంటూ మరొక నోటిఫికేషన్ అయితే చూడవచ్చు. నేను PDF అయితే మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్లో అయితే షేర్ చేస్తాను, పేపర్ PDF. దీన్ని ఒకసారి చూసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీటికైతే అప్లికేషన్ పెట్టుకోండి. సో మరొక న్యూస్ కనుక చూసినట్లయితే మనం ఇక్కడ SBIలో క్లర్క్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి ఒక న్యూస్ చూడవచ్చు. బ్యాంకింగ్ కోర్టులకు బెస్ట్ వే అంటూ మనకు దానికి సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ తోటి మనకి ఈరోజు సాక్షి న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. సో బ్యాంక్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఇప్పుడు ఉన్నటువంటి వాటిలో దాంట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, సో దానికి సంబంధించి ప్రిపరేషన్ ప్లాన్ అనేది ఏ విధంగా ఉంటే మనం సక్సెస్ కావచ్చు, అండ్ సబ్జెక్ట్ వారీగా ఏ విధంగా చదవాలి, ఏ టాపిక్స్ చదవాలనేటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఈరోజు సాక్షి న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. సో బ్యాంక్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఒకసారి దీని అయితే చూడండి. అండ్ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు EWS కోటాపై మరాఠా తీర్పు ఎఫెక్ట్ అంటే ఒక న్యూస్ చూడవచ్చు. మనకు విద్యా ఉద్యోగ అవకాశాల రిజర్వేషన్పై May 5న మనకు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు చరిత్రలో నిలిచిపోతుంది. మహారాష్ట్రలో మరాఠులకు సంబంధించినటువంటి తీర్పు ఇది. సో రిజర్వేషన్ల విషయంలో మనకు 5 జడ్జిలు బెంచ్ ఈ తీర్పు అయితే వెలువరించింది. అయితే ఈ విభాగంలో మనం చూసుకున్నట్లయితే ఈ రిజర్వేషన్లకు సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు స్పష్టత ఇచ్చింది. అది మరాఠా రిజర్వేషన్లు రద్దు చేయడం వరకే పరిమితం కాకుండా 10% EWS రిజర్వేషన్లు, అదే కాకుండా ఏజెన్సీ ఏరియాలో 100% గిరిజన రిజర్వేషన్లు, తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ ఒక న్యూస్ అయితే చూడవచ్చు. మనకు అక్కడ చేసినటువంటి ఎఫెక్ట్ టోటల్గా దేశం మీద ఈ రిజర్వేషన్ మీద పడేటువంటి ఛాన్స్ ఉందంటూ, దానికి సంబంధించి ఏ విధమైనటువంటి పరిణామాలు ముందు జరిగేటువంటి ఛాన్స్ ఉందంటూ ఇక్కడ ఓవరాల్గా అయితే ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది వెలుగు న్యూస్ పేపర్లో. దీన్ని కూడా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే చదవండి, చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే దీనిలో ఉంది. సో ఫ్రెండ్స్, ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ unacademy గురించి చెప్తున్నాను, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మాత్రం వినండి, మిగతా వాళ్ళు స్కిప్ చేయవచ్చు. ఫ్రెండ్స్, ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి unacademy ద్వారా APPC అండ్ TSPSకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు బ్యాచ్ కోర్స్ అయితే స్టార్ట్ చేశారు. Group 1కి సంబంధించి ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రామ్ సంబంధించిన బ్యాచ్ స్టార్ట్ చేశారు. ఇంకా అదే కాకుండా సమ్మర్ స్పెషల్ బంపర్ ఆఫర్స్ కూడా దీనిలో ఉన్నాయి. మీరు ఇప్పుడు కనుక దీనిలో 12 months సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు 2 months అనేది ఆఫర్ అనేది వర్తిస్తుంది. సో దానికోసం మన ఛానల్ యొక్క కోడ్ అయినటువంటి SAT10 అని యూజ్ చేయండి, మీకు ఆఫర్ వర్తిస్తుంది. అదేవిధంగా స్పెషల్ క్లాస్ ఫెస్టివల్ అని చెప్పేసి మనకు May 8 నుంచి అయితే ఫ్రీ క్లాస్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. సో దీనికి సంబంధించిన లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, యూజ్ చేసుకోండి. ఇంకా అదేవిధంగా సాధన లక్ష్యం అనే నేమ్ తోటి Group 1, Group 2 ప్రిలిమ్స్ మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా బ్యాచ్ కోర్స్ స్టార్ట్ చేశారు. అండ్ SIPCకి సంబంధించి లక్ష్యం సాధన అనే నేమ్ తోటి మినీ కోర్సులు స్టార్ట్ చేశారు. అండ్ Group 2 మ్యారథాన్కి సంబంధించి కూడా దీనిలో స్పెషల్ బ్యాచెస్ అయితే ఉన్నాయి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు దీనిలో ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోండి. మీకు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఉండే బెనిఫిట్స్ చూసినట్లయితే కంప్లీట్ సిలబస్ చెప్తారు, అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్ ఉంటాయి, PDFs ప్రొవైడ్ చేస్తారు, డౌట్ క్లారిఫికేషన్ ఉంటుంది. సో కింద లింక్స్ ఇస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే 1 monthకి తీసుకొని ట్రై చేయండి, నచ్చితే ఫర్దర్గా అయితే మూవ్ అవ్వచ్చు. సో ఇది ఫ్రెండ్స్, సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.